శ్రీ వెంకటేశ్వర్ని ఆలయంలో ఏ నాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారికి దక్కని పదవి ఆ అధికారికి దక్కింది. గత 5 ఏళ్లలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని బదిలీ అయి వెళ్లిన అధికారి ఆయన. అలాంటిది తిరుమల చరిత్రలోనే ఆయన వ్యవహార శైలి ఎందుకు అంత వివాదంగా మారింది? అసలు ఆ అధికారిపై విమర్శలు ఎందుకు వచ్చాయి? విమర్శలకు కారణం ఏంటి? ఆయనపై విజిలెన్స్ విచారణ ఎందుకు వేశారు? వాచ్ ఇట్. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పారుమంచాల గ్రామానికి చెందిన ఏవి ధర్మారెడ్డి టీటీడీలో ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో ఏ నాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారికి దక్కని పదవి ఆయనకు దక్కింది. అయితే కొద్ది రోజుల్లోనే ఆయన వివాదాలకు క్యారఫ్ అడ్రస్గా మారిపోయారు. టీటీడీలో ఆద్యంతం ఆరోపణలే వినిపించేవి ఆయనపైన. దీంతో ఎన్నో విమర్శలతో బదిలీ కూడా అయ్యారు. అయితే తాజాగా టీడీపీ ప్రభుత్వం మాజీ ఈవో ధర్మారెడ్డిపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఎలక్ట్రానిక్స్లో ఎంఎస్సీ చదివిన ధర్మారెడ్డి 1991 సెప్టెంబర్ 16వ తేదీన కేంద్ర హోంశాఖ కంటోన్మెంట్ సీఈఓగా ఢిల్లీలో నియమితులయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నానికి చెందిన రాజ్యసభ సభ్యునితో ఏర్పడిన పరిచయంతో ధర్మారెడ్డి టీటీడీలో ప్రత్యేక అధికారిగా నియమితులై 5/7/2004 తేదీ నుంచి 9/9/2006 వరకు తిరుమల కేంద్రంగా బాధ్యతలు నిర్వహించారు. తిరుమల, టీటీడీ ఆలయ వ్యవహారాలు, పరిపాలనపై అవగాహన పెంచుకున్నారు. మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన అప్పటి చైర్మన్ కంటే బోర్డు సభ్యులను ముందుగా ప్రమాణం చేయించారని అప్పటి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ధర్మారెడ్డిపై బదిలీ వేటుపడింది. శేరిలింగంపల్లిలో అదనపు కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు వైఎస్ఆర్తో ఉన్న పరిచయాలతో తిరిగి మళ్లీ టీటీడీలో 2/4/2008 తేదీ నుంచి 31/8/2010 వరకు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. అప్పట్లో జరిగిన అభిషేకం, కుంభకోణం కేసులో జేఈఓ కార్యాలయ ఉద్యోగి సురేష్ ఆత్మహత్య చేసుకోవడంతో రేగిన వివాదంతో ప్రభుత్వం మళ్లీ బదిలీ వేటు వేసింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐడీఈఎస్ క్యాడర్లో డిఫెన్స్లో ఉన్న ధర్మారెడ్డిని తిరిగి టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఆనాటి నుంచి ఆయన క్యాడర్ మార్పులో వచ్చిన వివాదం మొదటి అంశంగా చెప్పుకోవాలి. ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన హోదాను ఓ ఐడీఈఎస్ అధికారికి అడిషనల్ ఈవోగా ఇవ్వటం సమంజసం కాదనే విమర్శలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత అడిషనల్ ఛార్జ్ ఈవోగా ఇవ్వటం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ధర్మారెడ్డిపై అనర్హత వేటు వేయాలని పలు హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనే వాదన ఉంది. అలా ఆది నుంచి ధర్మారెడ్డిపై అనేక విమర్శలు ఉన్నాయి. మొదట మీడియాపై తన ప్రతాపాన్ని చూపడం, ఆ తర్వాత తిరుమలలో తాను చెప్పిన వారే విలేకరులు అనే రీతిగా ఒక జాబితా తయారు చేయటం, టీటీడీ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు ఆ జాబితాలోని విలేకరులను మాత్రమే ఆహ్వానించాలంటూ టీటీడీ సమాచార విభాగానికి హుకుం జారీ చేయటం లాంటివి వివాదాలుగా మారాయి. తిరుమల క్షేత్రం తనదే అన్నట్లు పాలన సాగించారని ధర్మారెడ్డి విమర్శలకు గురయ్యారు. ఆయన ఎదుటపడి మాట్లాడేందుకే భయమేసేదని కొందరు అధికారుల వాదన. పాత క్యూలను కాదని, రద్దీ రోజుల్లో ఏటీసీ సర్కిల్, వైకుంఠం 1 మీదుగా శిలాతోరణం వరకు రోజుల తరబడి సామాన్య భక్తులను నిరీక్షింపచేశారన్న అభియోగాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు. టీటీడీ పూర్తి అదనపు ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ఏవి ధర్మారెడ్డి అప్పటి అధికార వైసీపీ నాయకులు ప్రతిపాదించిన అంశాలకు నో అనకుండా అనుమతులు ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ. అది కూడా శాస్త్రబద్ధంగానే అన్నట్లు పాలక మండలి అనుమతితో నిధులు పారించారు అనేది ప్రధాన అభియోగం. ఇక శ్రీవారు అందరివాడు కాదు, కొందరివాడే అన్నట్లు 5 ఏళ్ల పాటు వ్యవహారం సాగింది అనేది బహిరంగ రహస్యం. శ్రీవారి సేవా టికెట్లు, వీఐపీ టికెట్ల జారీలో మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, అధికార పక్ష నాయకులు, ప్రధానంగా మంత్రులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా జారీ చేసిన లేఖలపై రోజుకు 10ల సంఖ్యలో టికెట్లు జారీ అయ్యాయి. వ్యాపారవేత్తలకు ఇష్టానుసారంగా శ్రీవారి టికెట్లు కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ అమల్లో మరింత చెడ్డపేరు తెచ్చుకున్నారు ధర్మారెడ్డి. టీటీడీ ఆదాయాన్ని పెంచడానికే తనను తిరుమలకు పంపించారు అనేలా వ్యవహరించారు. ఆదాయం పెంచే ఆలోచన నుంచి వచ్చింది శ్రీవాణి ట్రస్ట్. 10,000 విరాళంగా ఇస్తే బ్రేక్ దర్శనం ఇస్తామంటూ పథకాన్ని ప్రవేశపెట్టి రోజు వేలాది టికెట్లు అమ్మటం మొదలుపెట్టారు. ఫలితంగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభంగా మారింది. భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో అనంతర కాలంలో శ్రీవాణి టికెట్ల సంఖ్య తగ్గించారు. భక్తులకు క్యూ కాంప్లెక్స్లలో సరైన తిండి పెట్టకపోవటం, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం ఇబ్బంది పడొచ్చు కానీ తిండికి ఇబ్బంది పడిన ఉదంతాలు లేవు. రోడ్లపైన ఉన్న, క్యూలో ఉన్న అన్నపానీయాలకు కొద ఉండేది కాదు.
ఈయనొచ్చిన తర్వాత క్యూ లైన్లలో అన్నం కోసం, చంటి బిడ్డలు పాల కోసం అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. దానిపైన అనేక కథనాలు వచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదు. భక్తులకు పెట్టే తిండి ఖర్చులు తగ్గించుకోవడం కోసం టోకెన్ లేకుండా కొండ ఎక్కనీయకుండా చేయడానికి ప్రయత్నించారు. ఇది వివాదాస్పదం కావడంతో విరమించుకున్నారు. టీటీడీలోని లోపాలపై విమర్శలు చేసేవారిపైన ఉక్కుపాదంతో విరుచుకుపడ్డారు. సదుద్దేశంతో భక్తులకు సదుపాయాలు కల్పించే దృష్టితో చేసిన విమర్శలను కూడా సహించలేక కేసులు పెట్టడానికి పూనుకున్నారు. తిరుపతికి చెందిన ఓ శ్రీవారి భక్తుడిపై 3 కేసులు బనాయించారు. దుష్ప్రచారం చేసేవారిపై కేసులు పెట్టొచ్చుగాని టీటీడీని ఎంతగానో ప్రేమించే వారిపైన కేసులు పెట్టడమే అభ్యంతరకరం. ఉద్యోగ, కార్మికుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించారట. ఇక ధర్మారెడ్డి చేసిన మంచి పనుల్లో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఏడాదికి 2 రోజులు మాత్రమే ఉండేది. పీఠాధిపతులు, ఆగమశాస్త్ర పండితుల సలహాలు తీసుకున్న తర్వాత సామాన్య భక్తులకు కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించడానికి 10 రోజుల పాటు ద్వారాలు తెరిచి ఉంచే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలిపిరి నడక మార్గంలో యాత్రికులకు ఇబ్బంది లేకుండా రిలయన్స్ సహకారంతో 25 కోట్లు వెచ్చించి పైకప్పు పునర్నిర్మాణం చేశారు. ఆలయంలో ఇరుగ్గా ఉన్న పరకామణని ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం ఎదురుగా దాతల సహకారంతో విశాలమైన పరకామణి భవంతిని నిర్మించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పోటులో వేడికి కార్మికులు తట్టుకోలేకపోతున్నారని గ్రహించి దాతల సహకారంతో అధునాతన థర్మల్ స్టవ్తో బూందీ పోటుని నిర్మించారు. దర్శన టికెట్ల కొనుగోలులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. టికెట్ కొనుగోలుకు లైన్లో నిలబడే పని లేకుండా ఆన్లైన్ యూపీఐ పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని PAC 5ని నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు. ఇక తిరుమలలో ఆందోళన మాటెత్తితేనే ఉడికిపోయే ధర్మారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులను సస్పెండ్ చేసేదాకా వెళ్లారు. అధికారులను, అర్చకులను ఏకవచనంతో మాట్లాడటం, బెదిరించడం వంటివి నిత్యకృత్యం. ఆ మధ్య ఒక ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం కూడా ధర్మారెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి. బ్రేక్ దర్శనాల టికెట్ల జారీలో తానే రాజు, తానే మంత్రిలా వ్యవహరించారు. ఏ విషయంలో అప్పటి అధికార పార్టీ నేతల పట్ల కూడా చాలా అమర్యాదగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రులు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవటం, నిర్లక్ష్యంగా బదులివ్వటం వంటివి అనేక పర్యాయాలు చోటు చేసుకున్నాయి. ధర్మారెడ్డి తీరుపై వైసీపీ నేతలు అప్పట్లో జగన్కి కూడా ఫిర్యాదు చేశారు. తనకు నేరుగా ముఖ్యమంత్రితోనే సంబంధాలున్నాయన్న ధీమాతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ధర్మారెడ్డి 5 ఏళ్ల పాటు టీటీడీలో ఎదురులేని వ్యక్తిగా అధికారం చెలాయించారట. అధికార పార్టీ నేతలెవ్వరినీ లెక్క చేయలేదట. ప్రభుత్వం మారటంతో సెలవు పెట్టి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఆయనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కొత్త ప్రభుత్వం సెలవు పెట్టడానికి అంగీకరించలేదు. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో అప్పటికప్పుడు వారం పాటు సెలవుపై పంపించింది ప్రభుత్వం. తర్వాత ఆయనే సెలవు పొడిగించుకుని గత నెలాఖరున సెలవులో ఉండగానే సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. కనీసం అధికారికంగా టీటీడీ యంత్రాంగం వీడ్కోలు పలికే పరిస్థితి కూడా లేదట. గతంలో 2 సార్లు బదిలీ అయిన ఆయన 3ఓసారి మాత్రం అనామకంగా కొండ దిగాల్సి వచ్చింది. అందుకే ఆయనపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో దాడి జరుగుతున్నా అయ్యో పాపం అనేవారు కరువయ్యారట.